నాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో ఇప్పటికే విజయపాల్ అరెస్ట్, తర్వాత తులసి అరెస్ట్ నేపథ్యంలో నేడు ఐజీ సునీల్ కుమార్పై ఎంక్వైరీ చేసేందుకు సీనియర్ అధికారులతో కూడిన కమిటీ వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఉత్తర్వులు. సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్పై లెక్కలేనని అభియోగాలు ఉన్నాయి. సిఐడి నమోదు చేసిన అనేక తప్పుడు కేసుల్లో సునీల్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాధ్యమైన త్వరగా సునీల్ కుమార్పై ఉన్న అభియోగాలన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. తప్పు చేసిన వాడు ఎవ్వడూ తప్పించుకోలేడు. తాత్కాలికంగా బయటపడ్డా శాశ్వతంగా కటకటాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అధికారులు చూడండి ఐపీఎస్ల పనితీరు ఎలా ఉందో.